హాయ్, ఎలా ఉన్నారు? ఐ హోప్ అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. లాస్ట్ పార్ట్ 11 మీరు ఇంతకుముందు నేను ఎక్స్ప్లెయిన్ చేసిన పార్ట్స్ ని ఇంకా చూడకపోతే ఆల్రెడీ ఆ వీడియోస్ నేను అప్లోడ్ చేశాను. అవి చూసి తర్వాత ఈ వీడియోని చూస్తే కథలో ఏం జరుగుతుంది, నేను మీకు ఏం చెప్తున్నానో పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చిన వాళ్ళు ప్లీజ్ వీడియోని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కథలోకి వెళ్తే హర్లీ అప్పుడే వచ్చి అందరితో అంటాడు, ఈతన్ అనేవాడు మనతో పాటు ఫ్లైట్ లో రాలేదు, వాడు ఇంతకు ముందు నుంచే ఈ అడవిలోనే ఉన్నాడు అంటాడు. దాంతో అందరూ షాక్ అవుతారు. తర్వాత ఇక్కడ అడవిలో వెళ్తున్న క్లేర్ వాళ్ళ దగ్గరికి ఈతన్ వచ్చి వాళ్ళని ఆపుతాడు. అంటే ఇంతకు ముందు కూడా క్లేర్ పై అటాక్ జరిగింది కాబట్టి వీళ్ళు చాలా భయంతో ఉంటారు. తర్వాత ఇక్కడ కేవ్ దగ్గరికి సయ్యద్ గాయాలతో వచ్చి అందరితో అంటాడు, మనం ఒక్కరేవే కాకుండా ఈ ఐలాండ్ పై ఇంకా వేరే వాళ్ళు కూడా ఉన్నారు అంటాడు. ఇదే టైంలో హర్లీ అందరితో మాటి మాటికి చెప్తూ ఉంటాడు, ఆ ఈతన్ అనేవాడే దొంగ నా కొడుకు, వాడిని పట్టుకుంటేనే అసలు ఇక్కడ ఏం జరుగుతుందో మనకు తెలుస్తుంది అంటాడు. అప్పుడే జేక్ అక్కడ ఉన్న వాళ్ళతో, మీరు ఈతన్ని చూసారా, వాడు ఏ పని మీద బయటికి వెళ్ళాడు అంటాడు. అప్పుడే మైకిల్, ఈతన్ని నేను బయట చూశాను, వాడు కర్రల్ని జమ చేస్తున్నాడు అంటాడు. అదే టైంలో చార్లీ గురించి కూడా అడుగుతాడు. దానికి మైకిల్, తను క్లేర్ వెంట వెళ్ళాడు అంటాడు. ఆ మాట వినగానే జేక్ ఇంకా జాన్ ఇద్దరు పరిగెట్టుకుంటూ క్లేర్ వాళ్ళ కోసం అడవిలోకి వెళ్తారు. అలా వాళ్ళు వెళ్లేసరికి వీళ్ళు అనుకున్నట్టే క్లేర్ నిజంగానే ప్రమాదంలో ఉంటుంది. అంటే వాళ్ళకి మధ్యలో క్లేర్ బ్యాగ్ దొరుకుతుంది. కానీ అక్కడ క్లేర్ గాని చార్లీ గాని ఇద్దరు కనిపించారు. అప్పుడే జేక్ వాళ్ళు బీచ్ దగ్గరికి వెళ్ళుంటారేమో అంటాడు. కానీ జాన్ అక్కడ మొత్తం పరిశీలించిన తర్వాత ఎవరో వాళ్ళని బలవంతంగా లాక్కెళ్ళినట్టు గుర్తులు కనిపిస్తాయి. దాంతో తను అంటాడు, వీళ్ళు బీచ్ దగ్గరికి వెళ్ళలేదు, ఎవరో వీళ్ళని బలవంతంగా ఇక్కడ నుంచి తీసుకువెళ్లారు అంటాడు. అలా జాన్ అక్కడ ఉన్న గుర్తుల్ని ఫాలో చేస్తూ ముందుకు వెతకడానికి వెళ్తుంటాడు. అప్పుడు జేక్, నీకేమైనా మైండ్ దొబ్బిందా, ఒక్క వ్యక్తి ఇద్దరిని ఎలా ఇక్కడ నుంచి తీసుకువెళ్తాడు, అలాగే క్లేర్ నార్మల్ కూడా కాదు, తను ప్రెగ్నెంట్ తో ఉంది, వాళ్ళని ఎలా తీసుకువెళ్తాడు అంటాడు. ఆ మాట వినగానే జాన్ కి కోపం వస్తుంది. నువ్వు తప్పుడు ప్రశ్న అడుగుతున్నావు, వాళ్ళని ఇక్కడ నుంచి ఎలా తీసుకువెళ్లారు కాదు, వాళ్ళని ఎందుకు తీసుకువెళ్లారని అడగాలి. అలాగే సయ్యద్ చెప్పింది నిజమే, ఇక్కడ మనమే కాకుండా వేరే వాళ్ళు కూడా ఉన్నారు, మనతో వచ్చిన వాళ్ళ గురించి మనం పూర్తిగా తెలుసుకోకపోవడమే మనం చేసిన మిస్టేక్ అంటాడు. కానీ జేక్ కి మాత్రం ఇదంతా కామెడీగా అనిపిస్తుంది. సయ్యద్ కి గాయాలయ్యి ఇప్పుడే వచ్చాడు, తను ఏదో మైకంలో మాట్లాడుతున్నాడు, అంతేకాని ఇక్కడ మనం కాకుండా ఎవరుంటారు అనుకుంటాడు. దానికి జాన్, చూడు జేక్, మనం చూసేదంతా నిజం కాదు, ఇప్పుడు మనం పక్కా ప్లాన్ ప్రకారం ముందుకు వెళ్ళాలి, అందుకే ఇప్పుడు మనం కేవ్ దగ్గరికి వెళ్లి అందరితో మాట్లాడి ఒక టీమ్ గా మారి ఈతన్ని పట్టుకుంటేనే క్లేర్ ఇంకా చార్లీ మనకి దొరుకుతారు అంటాడు. కానీ జేక్ మాత్రం తన మాట అస్సలు వినడు. మనం ఇంటికి వెళ్లి స్నానం చేసి భోజనాలు చేసి వెతకడానికి వెళ్తే ఆలోపు వాళ్ళని ఏమైనా చేయొచ్చు కదా, అందుకే నాకంత టైం లేదు, వాళ్ళు ఎటు వెళ్లారు నాకు చెప్పు, నేను వెళ్లి వెతుకుతాను, నువ్వు తీరిగ్గా వెనక నుంచి రా అంటాడు. దానికి జాన్ వాళ్ళు వెళ్లిన దారిని చూపిస్తాడు. వెంటనే జేక్ అటువైపుగా పరిగెట్టుకుంటూ వెళ్లిపోతాడు. కానీ జాన్ మాత్రం తన వెంట వెళ్లకుండా తిరిగి కేవ్ దగ్గరికి వస్తాడు. అలా జాన్ కేట్ కి అంతా చెప్పి మొత్తం రెడీ చేసుకుని అక్కడ నుంచి చార్లీ వాళ్ళని వెతకడానికి బయలుదేరుతుంటాడు. అప్పుడే బూన్ కూడా వాళ్ళ వెంట రావడానికి బయలుదేరుతాడు. కానీ షానన్ మాత్రం బూన్ ని వెళ్ళడానికి ఒప్పుకోదు. ఇక్కడ చాపర్ లేదు, సర్చ్ టీం లేదు, మీరు ఎలా వాళ్ళని వెతుకుతారు అంటుంది. కానీ జాన్ మామూలు వాడు కాదు, అడుగుల జాడలతో వాళ్ళు ఎటుపక్క వెళ్లారో కరెక్ట్ గా కనిపెట్టగలడు. అందుకే కేట్ ఇంకా బూన్ తనతో పాటు వెళ్ళడానికి రెడీ అవుతారు. అప్పుడు మైకిల్ కూడా వాళ్ళ వెంట రావాలి అనుకుంటాడు. కానీ జాన్ మాత్రం, నువ్వు వస్తే మేము ముందుకు వెళ్ళలేము, మా పని మొత్తం నాశనం అయిపోతుంది అంటాడు. అలా చెప్పి ముగ్గురు అక్కడి నుంచి వెళ్లిపోతాడు. మైకిల్ కి మాత్రం చాలా బాధేస్తుంది జాన్ అలా మొహం మీదనే చెప్పేయడంతో. కానీ జాన్ చెప్పింది కూడా నిజమే, ఇంతకు ముందు వాళ్ళు వేటకి మైకిల్ ని తీసుకువెళ్ళినప్పుడు కూడా తను తేడా చేయడంతో వీళ్ళ ప్రాణాలే పోయేవి, అందుకే మైకిల్ ని తీసుకువెళ్ళాడు. అప్పుడే మైకిల్, సరే నువ్వు తీసుకెళ్లావు కదా, నేను ఇప్పుడు వేరే టీం ని రెడీ చేసుకుని ఇంకొక పక్క నుంచి వెతకడానికి బయలుదేరుతాను అంటాడు. దానికి జాన్, ఇదేదో బాగుందే, నువ్వు సౌత్ కు వెళ్ళు, నేను నార్త్ కు వెళ్తాను, ఇలా అయితే తొందరగా వాళ్ళు దొరికే వీలుంటుంది అంటాడు. తర్వాత మనకి జేక్ కనిపిస్తాడు. తను అడవిలో ఎవరో ఎంటపడ్డట్టు తెగ పరిగెడుతూ ఉంటాడు. అలా ఒక దగ్గరికి వచ్చి ఆగిపోతాడు. తనకి అడవిలో ఎలా వెళ్ళాలి, ఎలా వాళ్ళని కనిపెట్టాలనే స్కిల్స్ కూడా తెలీదు కాబట్టి తను ముందుకు వెళ్ళలేక అక్కడే ఆగిపోతాడు. ఆలోపే కేట్ ఇంకా జాన్ వాళ్ళు కూడా అక్కడికి వస్తారు. అప్పుడే జాన్ అంటాడు, నీకు ఎతకడం తెలీదు కాబట్టి అక్కడక్కడే తిరుగు
తిరుగుతూ ఉండిపోయావు, అందుకే మా వెంటరా అందరం కలిసి వెతుకుదాం అంటాడు. ఇది మంచిగా జరిగిందిలే, నువ్వు మాకు కనిపించావు, లేదంటే అడవిలో నిన్ను కూడా వెతుక్కుంటూ రావాల్సి వచ్చేది అంటాడు. తర్వాత మళ్ళీ జేక్ తో నువ్వు ఇక నుంచి కేవ్ కు వెళ్లిపో, సయ్యద్ కి గాయాలైనాయి కాబట్టి నీ అవసరం తనకి ఉంది అంటాడు. కానీ జేక్ మాత్రం నేను ఆల్రెడీ తనకి పట్టి కట్టాను, తనకి నా అవసరం ఏం లేదు, నేను కూడా మీతో పాటు వచ్చి చార్లీ వాళ్ళని వెతుకుతాను అంటాడు. కానీ జాన్ మాత్రం చూడు జేక్, ఇదంతా నా తప్పే, గత కొన్ని రోజులుగా ఈతను నాతో పాటే వచ్చి అడవిలో వేటాడేవాడు, నా దిమాకి ఏమైందో అర్థం కావడం లేదు, ఇంత కూడా వాడి మీద అనుమానం రాలేదు, నువ్వు ఇక్కడ నుంచి కేవ్ కు వెళ్లి అక్కడ ఉన్న వాళ్ళకి ఏం కాకుండా చూసుకో, వీళ్ళని నేను వెతకడానికి వెళ్తాను అంటాడు. కానీ జేక్ కి మాత్రం అస్సలు ఇష్టం ఉండదు తను తిరిగి కేవ్ దగ్గరికి వెళ్లాలని. అయినా సరే జాన్ మాత్రం మాటి మాటికి ఇక్కడ నుంచి వెళ్ళమని చెప్తుంటాడు. దానివల్ల ఇద్దరి మధ్య మాట పెరిగిపోతుంది. జాన్ ఫేస్ చూస్తే మనకి బాగా అర్థమవుతుంది తను జేక్ ని వాళ్ళ వెంట తీసుకువెళ్ళొద్దు అనుకుంటాడు. కానీ జేక్ మాత్రం అతని మాటల్ని అస్సలు వినడు. అలా ముందుకు వెళ్తూ ఉంటే జేక్ కి జాన్ కి మధ్య గొడవ స్టార్ట్ అవుతుంది. జాన్ అక్కడ ఉన్న చెట్లకి గుర్తులు పెడుతూ ఉంటాడు. అలాగే అక్కడ ఉన్న వాళ్ళని రెస్ట్ తీసుకొని తర్వాత వెతుకుదాం అంటాడు. ఆ మాట వినగానే జేక్ కి పిచ్చ కోపం వస్తుంది. అసలు రెస్ట్ తీసుకోవాలని ఎలా అనిపిస్తుంది నీకు, అక్కడ మనుషులు కనపట్లేదు, వాళ్ళకి ఏమైందో అన్న టెన్షన్ ఉందా నీకు అంటాడు. కానీ జాన్ మాత్రం నువ్వేం చెప్పినా సరే నేను ఇప్పుడు ముందుకు వెళ్ళలేను అంటాడు. దాంతో జేక్ కి పిచ్చ కోపం వస్తుంది. అప్పుడే కేట్ జేక్ కి పక్కకి తీసుకువెళ్లి నువ్వు కోపాన్ని తగ్గించుకో, కోపంతో దేన్ని కనిపెట్టలేవు, వాళ్ళకి ఏమి అవ్వదులే, ఈ జాన్ తప్ప వేరే వాళ్ళు ఈ గుర్తుల్ని ఫాలో చేస్తూ వాళ్ళని కనిపెట్టడానికి మనకి హెల్ప్ చేయలేరు అంటుంది. దానికి జేక్ తప్పంతా నాదే కేట్, ఆల్రెడీ నాకు క్లియర్ చెప్పింది తనని ఎవరో చంపడానికి ట్రై చేస్తున్నారు అని, కానీ నేనే తన మాటని పట్టించుకోలేదు, ఇదంతా నీ భ్రమ అని చెప్పాను, ఒక్క మాట కూడా నేను సీరియస్ గా తీసుకోలేదు, పైగా తనకి నిద్ర పట్టడానికి టాబ్లెట్స్ కూడా ఇవ్వడానికి ట్రై చేశాను, ఒకవేళ నేను తన మాటల్ని నమ్మి ఉంటే ఇప్పుడు తనకి ఈ పరిస్థితి వచ్చేది కాదు అంటాడు. ఆ తర్వాత అందరూ కలిసి మళ్ళీ చార్లీ వాళ్ళని వెతకడానికి బయలుదేరతారు. అలా కొంత దూరం వెళ్ళిన తర్వాత వాళ్ళకి ఒక ఆధారం దొరుకుతుంది. ఇంతకు ముందు చార్లీ ఎప్పుడు తన వేళ్లపై దేన్నో రాస్తూ ఉంటాడు కదా, ఆ క్లాత్ ని ఒక దగ్గర పడేసి ఉంటాడు. అలా వెతుక్కుంటూ ముందుకు వెళ్తూ ఉంటే ఇంకా చాలా గుర్తులు పడేస్తూ ముందుకు వెళ్లి ఉంటాడు. అప్పుడే కేట్ అర్థం చేసుకుంటుంది ఇదంతా మనం వాళ్ళని కనిపెట్టడానికి చార్లీ వేస్తున్న ప్లాను అని. అలాగే నాకు బాగా అర్థమైంది, చార్లీ కావాలనే ఈ గుర్తుల్ని ఇక్కడ వదిలేశాడు, మనం తప్పకుండా వాళ్ళని వెతుక్కుంటూ వస్తామని అంటుంది. అలా కేట్ చెప్పిన విషయాన్ని జాన్ వినగానే చాలా ఇంప్రెస్ అవుతాడు. ఒక ట్రాకర్ మాత్రమే ఇలాంటి విషయాల్ని కనిపెట్టగలదు అంటాడు. అలా అందరూ అక్కడి నుంచి ముందుకు వెళ్తూ ఉంటే అప్పుడే జేక్ అంటాడు ఇప్పుడు అందరం సపరేట్ గా వెళ్లి వెతుకుదాం అని. కానీ జాన్ మాత్రం అలా ఏం కాదు, అందరం కలిసే వెళ్దాం అంటాడు. దానికి జేక్ ఇప్పుడు నా దగ్గర కూడా ఒక ట్రాకర్ ఉంది కదా, అంటే కేట్ ఉంది కదా, మేం సపరేట్ గా వెళ్తాం, నువ్వు సపరేట్ గా వెళ్లి వెతుకు అంటాడు. దానికి జాన్ కూడా సరే అని మీరు జాగ్రత్తగా వెళ్ళండి అంటాడు. అలా జేక్ కేటు ఒక పక్కకి వెళ్తారు, బోన్ ఇంకా జాన్ ఒక పక్కకి వెళ్తారు. ఇప్పుడు జేక్ చాలా కంగారుగా ఉంటాడు, అందుకే ఫాస్ట్ గా ముందుకు వెళ్తూ ఉంటాడు. ఆ స్పీడ్ ని చూస్తూ కేట్ నువ్వు ఇంత స్పీడ్ గా వెళ్తే నేను ఎవ్వరిని ట్రాక్ చేయలేను, నేను జాన్ అంతా తోప్ ట్రాకర్ ని కాదు, నువ్వు కొంత నెమ్మదిగా వెళ్తే నెమ్మదిగా వెతుకుదాం అంటుంది. అలా కొంత దూరం వచ్చిన తర్వాత కేట్ ఇంకా జేక్ ఇద్దరు బాగా అలసిపోతారు. అప్పుడే జేక్ కేట్ తో అంటాడు నీ గురించి నాకు తెలియంది ఒక విషయం చెప్పు, ఈ ట్రాక్ చేయడం నువ్వు ఎక్కడ నేర్చుకున్నావు అంటాడు. దానికి కేట్ మా నాన్న ఒక ఆర్మీ ఆఫీసర్, చిన్నప్పుడు నన్ను మా నాన్న వేటకి తీసుకెళ్లేవాడు, అప్పుడే నాకు ఈ ట్రాక్ చేయడం నేర్పించాడు అంటుంది. ఇదే నిజం అంటుంది. అలాగే జేక్ ని కూడా అడుగుతుంది నీ గురించి ఏదైనా చెప్పు అని. తర్వాత ఇంకో పక్క బూన్ ఇంకా జాన్ ముందుకు వెళ్తూ ఉంటే వాళ్ళు వెళ్లే దారిలో రెడ్ క్లాత్ ని కడుతూ వాళ్ళ దారిని మర్చిపోకుండా ఉండడానికి ట్రై చేస్తుంటారు. అలా బూన్ ఆ రెడ్ క్లాత్ ని కడుతూ జాన్ తో అంటాడు ఈ క్లాత్ ను చూస్తుంటే నాకు ఒక విషయం గుర్తుకు వచ్చింది, నువ్వు స్టార్ ట్రెక్ సిరీస్ ని చూసావా, అందులో కూడా ఈ రెడ్ క్లాత్ వేసుకున్న ఒక టీం ఉంటుంది, వాళ్ళందరూ చనిపోతారు అంటాడు. దానికి జాన్ నాకు తెలిసి వాళ్ళ కెప్టెన్ ఒక దేడిది మగ్గాడై ఉంటాడు, నేను ఆ సిరీస్ ఇంతవరకు చూడలేదు అంటాడు. అలాగే ముందుకు వెళ్తున్నప్పుడు బూన్ జాన్ తో అంటాడు అసలు నువ్వు ఇంతకు ముందు నీ లైఫ్ లో ఏం చేసేవాడివి అని. దానికి జాన్ నీకే ఛాన్స్ ఇస్తున్నాను, నేను ఇంతకు ముందు నా లైఫ్ లో ఏం చేసేవానో ఒకసారి గెస్ చేయి అంటాడు. దానికి బూన్ నవ్వుతూ నాకు తెలిసి నువ్వు ఒక హంటర్ అయి ఉంటావు, లేకపోతే ఒక CIA ఏజెంట్ అయి ఉంటావు, అందుకే ఇంత ధైర్యంగా ఇక్కడ అడవిలో బతకగలుగుతున్నావు అంటాడు. ఆ మాట వినగానే జాన్ నవ్వుతూ అంత పెద్దగా ఊహించుకోకు, నేను ఒక కంపెనీలో సింపుల్ ఎంప్లాయీని అంతే అంటాడు. అలా జాన్ మాట వినగానే బూన్ నవ్వుకుంటాడు, మనోడు కామెడీ చేస్తున్నాడు అని. తర్వాత మనకి బీచ్ లో ఉన్న సోయర్ కనిపిస్తాడు. ఇప్పుడు సోయర్ కి తెలుస్తుంది సయ్యద్ తిరిగి కేవ్ దగ్గరికి వచ్చాడు అని.
ఇంతకు ముందు సయ్యద్ కి సోయర్ కి ఏం జరిగిందో మనం ముందు వచ్చిన పార్ట్స్ లో చూసాం. ఇప్పుడు సోయర్ కేవ్ దగ్గరికి వస్తే అక్కడ సయ్యద్ పడుకొని ఉంటాడు. అప్పుడు సయ్యద్ దగ్గరికి వస్తే సడన్ గా సయ్యద్ మెలకులోకి వస్తాడు. సోయర్ ని చూడగానే తను అనుకుంటాడు ఇప్పుడు సోయర్ తనపై అటాక్ చేయడానికి వచ్చాడు అని. అప్పుడే సోయర్ కూడా పక్కన ఉన్న బ్లేడ్ ని బయటికి తీస్తాడు. దాంతో సయ్యద్ అంటాడు నువ్వు నా మీద పగ తీర్చుకోవాలనుకుంటే తీర్చుకో, నాకేం అభ్యంతరం లేదు. నేను నీపై చేసిన దానికి నాకు ఇంకా మనసు బాధగానే ఉంది అంటాడు. అప్పుడే సోయర్ అసలు నువ్వు ఎక్కడికి వెళ్ళావు, ఏం చూసావు అంటాడు. దానికి సయ్యద్ జరిగింది మొత్తం చెప్తాడు. నేను ఆ ఫ్రెంచ్ లేడీని కలిశాను అంటాడు. ఆ మాట వినగానే సోయర్ కూడా షాక్ అవుతాడు. ఏంటి మనం ట్రాన్స్మిషన్ లో విన్న ఆ లేడీని నువ్వు కలిశావా అంటాడు. అలాగే ద అదర్స్ అని చెప్పావు కదా వాళ్ళ గురించి ఏంటి అంటాడు. అప్పుడు సయ్యద్ తను నాకు చెప్పింది ఏంటంటే తను రీసెర్చ్ టీమ్ కి సంబంధించింది. 16 సంవత్సరాల క్రితం వాళ్ళు ఈ ఐలాండ్ పైకి వచ్చినప్పుడు వాళ్ళ టీమ్ లో ఉన్న అందరూ ఒక వైరస్ బారిన పడ్డారు. ఆ వైరస్ నుంచి తనని తాను అలాగే మిగతా వాళ్ళని కాపాడడం కోసం తన చేతులతో మొత్తం టీమ్ ని చంపేశానని చెప్పింది. ఆ మాటలు విన్న సోయర్ అయితే నువ్వు తన మాటల్ని నమ్ముతున్నావా అంటాడు. దానికి సయ్యద్ నమ్ముతాను కానీ నమ్మలేను కూడా అంటాడు. కానీ నేను తిరిగి ఆ లేడీ దగ్గర నుంచి వస్తున్నప్పుడు మధ్యలో నేను కొన్ని వాయిస్లు విన్నాను. అలాగే అడవిలో నాకు దగ్గరలో ఎవరో ఉన్నట్టు అనిపించింది కానీ నేను దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నాను అంటాడు. అదంతా విని ఇక ఏమీ మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్లిపోతాడు. తర్వాత మనం జేక్ ఫ్లాష్ బ్యాక్ గురించి తెలుసుకుందాం. ఇంతకు ముందు పార్ట్ లో మనం చూసాం కదా వాళ్ళ నాన్న డెడ్ బాడీని తీసుకువెళ్లడం కోసం తను ఈ ఫ్లైట్ లోకి వచ్చి ఉంటాడు. కానీ అంతకు ముందు ఏం జరిగింది తన లైఫ్ లో ఇప్పుడు తెలుసుకుందాం. తను ఒక డాక్టర్ అవ్వడం వల్ల ఒక సర్జరీ చేస్తూ ఉంటాడు. అది కూడా ఒక యాక్సిడెంట్ అయిన లేడీ సర్జరీ చేస్తూ ఉంటాడు. కానీ జేక్ ఎంత ట్రై చేసినా ఆ లేడీని కాపాడలేకపోతాడు. అప్పుడే జేక్ వాళ్ళ నాన్న అక్కడికి వచ్చి ఇక ఆపే జేక్, తను ఆల్రెడీ చనిపోయింది, నువ్వు ఎంత ట్రై చేసినా తను బతికి రాలేదు అంటాడు. అలా మిగతా స్టాఫ్ అక్కడ నుంచి వెళ్లిపోగానే జేక్ కి వాళ్ళ నాన్నకి మధ్య గొడవ జరుగుతుంది. జేక్ వాళ్ళ నాన్న చాలా పెద్ద సర్జన్ అయి ఉంటాడు. అలాగే జేక్ కూడా చాలా పెద్ద డాక్టర్. కానీ వీళ్ళ ఇద్దరి మధ్య సంబంధం అంత మంచిగా ఉండదు. ఎప్పుడు గొడవ పడుతూనే ఉంటారు. ఎందుకంటే వాళ్ళ నాన్నకి కొంచెం షార్ట్ టెంపర్. నిజానికి ఈ ఆపరేషన్ తనే చేయాలి కానీ తను టైం కి రాకపోవడంతో ఆ లేడీ ప్రాణాలు పోవడం తనకి ఇష్టం లేక జాకే ఆ ఆపరేషన్ చేయడానికి వస్తాడు. కానీ ఎంత ట్రై చేసినా జేక్ తనని కాపాడలేకపోతాడు. అప్పుడే జేక్ వాళ్ళ నాన్న క్రిష్ అక్కడికి వచ్చి నేను ఇక్కడికి వచ్చేంత వరకు నువ్వు నా కోసం వెయిట్ చేయాలి, అంతేకాని ఆపరేషన్ ఎలా చేయడానికి వెళ్తావు నువ్వు అంటాడు. దానికి జేక్ నాకు నీ మీద నమ్మకం లేదు, నువ్వు టైం కి రావు, అలాగే నువ్వు ఫుల్ గా మందుని తాగుతావు, అందుకే నీ మీద నమ్మకం లేదు, నువ్వు ఆపరేషన్ చేయడానికి వచ్చినా సరే తను చనిపోతుందని నేను తనని కాపాడడానికి ట్రై చేశాను అంటాడు. తర్వాత కొంతసేపటికి జేక్ ని వాళ్ళ నాన్న తన ఆఫీస్ లోకి పిలిచి ఒక పేపర్ ని తనకిచ్చి దానిపై సైన్ చేయమని అంటాడు. అదెందుకంటే ఆ లేడీ బ్లడ్ లాస్ వల్ల చనిపోయింది అని. అలాగే జేక్ తో అంటాడు నన్ను క్షమించరా, నేను ఎప్పుడు నీతో కోపంగానే ఉన్నాను, ప్రేమగా అస్సలు లేను, కానీ ఇలా ఉండడం కూడా నీకే మంచిదైంది, నువ్వు ఇప్పుడు నాకంటే పెద్ద గొప్ప డాక్టర్ గా మారిపోయావు అంటాడు. అలాగే నువ్వు ఇలా ఉండడానికి ఈ పొజిషన్ కి రావడానికి నేను చాలా కోల్పోవాల్సి వచ్చింది అంటాడు. దీనికి బదులుగా నువ్వు నాకు ఒక్కటే సహాయం చేయి, ఇప్పుడు జరిగే స్టాఫ్ మీటింగ్ లో నువ్వు నేను మందు తాగి హాస్పిటల్ కు వస్తానని ఎవ్వరికి చెప్పకూడదు అంటాడు. ఒకవేళ అందరి ముందు ఈ విషయాన్ని చెప్పావు అంటే వాళ్ళు నా లైసెన్స్ ని క్యాన్సిల్ చేస్తారు, ఇదే నా జీవితంగా బతుకుతున్నాను, నన్ను మాత్రం నాశనం చేయకురా అంటాడు. ఆ మాటలు మొత్తం విన్న తర్వాత జేక్ అక్కడ ఉన్న పేపర్ పై అప్పటికి మాత్రం సైన్ చేస్తాడు. కానీ జేక్ గురించి ఒక్క విషయాన్ని మనం అందరం బాగా గుర్తు పెట్టుకోవాలి, తనకి అబద్ధం అంటే అస్సలు నచ్చదు, తన కళ్ళ ముందు ఎవరైనా తప్పు చేస్తే అస్సలు సహించలేడు. అలా తర్వాత మీటింగ్ జరిగేటప్పుడు అక్కడ ఉన్న అందరూ డిసైడ్ అవుతారు ఆ లేడీ చనిపోవడానికి కారణం డాక్టర్స్ కాదు, తనకి బ్లడ్ బ్లీడింగ్ వల్ల చనిపోయింది అనుకుంటారు. అక్కడే జేక్ కూడా ఉంటాడు. ఇదంతా వింటూ ఉంటాడు. కానీ ఎప్పుడైతే ఆ చనిపోయిన లేడీ ప్రెగ్నెంట్ అని తనకి తెలుస్తుందో ఇంకా తనకి చాలా కోపం వస్తుంది. వాళ్ళ నాన్న మీద తనకి అసహ్యం వేస్తుంది, ఎందుకంటే ఈ విషయాన్ని తనకి చెప్పకుండా దాచిపెట్టాడు అని. అలా వెంటనే ఆ మీటింగ్ లో అందరి ముందు వాళ్ళ నాన్నకి వ్యతిరేకంగా చెప్తాడు. ఆ లేడీ చనిపోవడానికి మా నాన్ననే కారణం, తను చేయాల్సిన ఆపరేషన్ టైం కి రాకుండా మందు తాగి రావడం వల్ల నేను చేయాల్సి వచ్చింది, అందువల్ల తను చనిపోయింది అంటాడు. అలాగే మా నాన్న ఎప్పుడు మత్తులో ఉంటాడు అర్జున్ రెడ్డి లెక్క, తను ఇంకా వేరే పేషెంట్స్ ను కూడా ప్రాణాలతో కాపాడతాడని నాకు నమ్మకం లేదు అంటాడు. అలా వాళ్ళ నాన్న గురించి మొత్తం నిజం అందరికి
చెప్పడంతో ఆ టైంలో వాళ్ళ నాన్న జేక్ ని అలాగే చూస్తూ తన కళ్ళల్లోంచి నీళ్లు కారుతూ ఉంటాయి. అంతే తన కొడుకే తన జీవితాన్ని నాశనం చేశాడని బాధపడుతూ ఉంటాడు. నిజానికి వాళ్ళ నాన్న చేసింది కూడా తప్పే. ఫస్ట్ టైం మాట్లాడేటప్పుడే మొత్తం నిజాన్ని ఆ లేడీ ప్రెగ్నెంట్ అన్న విషయాన్ని జేక్ కి చెప్పేసి ఉంటే తను ఏదైనా వాళ్ళ నాన్న కోసం మంచి చేసేవాడేమో, కానీ అబద్ధం చెప్పాడని తనకి తెలియగానే వాళ్ళ నాన్నకు కూడా వ్యతిరేకంగా మాట్లాడి మొత్తం తన నుండి లాగేసుకున్నాడు. ఈ విషయం వల్లనే జేక్ ఇంకా వాళ్ళ నాన్న ఇద్దరు 6 నెలల వరకు మాట్లాడుకోరు. అలాగే జేక్ వాళ్ళ నాన్న ఇంటిని వదిలి వెళ్లిపోతాడు. తర్వాత మళ్ళీ ప్రెజెంట్ కి ఐలాండ్ పైకి వస్తే ఇప్పుడు బూన్ ఇంకా జాన్ ఇద్దరు చార్లీ వాళ్ళని వెతుక్కుంటూ ముందుకు వెళ్తూ ఉంటారు. అప్పుడే జాన్ బూన్ తో అంటాడు, నువ్వు ఈ ఐలాండ్ పై క్రాష్ అవ్వడానికి ముందు నీ లైఫ్ లో ఏం చేసేవాడివి అని. అప్పుడు బూన్, నేను ఇంతకు ముందు మ్యారేజెస్ కి సంబంధించిన పనినే చేసేవాడిని అంటాడు. దానికి జాన్, అయితే ఇప్పుడు ఎవరో ఒకరు దాన్ని చూసుకుంటూ ఉంటారేమో, కానీ నువ్వు ఇప్పుడు ఇక నుంచి వెళ్ళిపో, కొంతసేపట్లోనే వర్షం రాబోతుంది, నీకు చాలా కష్టం అవుతుంది అంటాడు. కానీ బూన్ మాత్రం తిరిగి వెనక్కి వెళ్ళాలి అనుకోడు. అలా చూస్తూ ఉండగానే వర్షం కూడా స్టార్ట్ అవుతుంది. దాంతో బూన్ షాక్ లో ఉంటాడు. అసలు వర్షం ఇప్పుడు పడుతుందని జాన్ కి ఎలా తెలుసు అని. అలాగే బూన్ తో పాటు మనకి కూడా కొంచెం ఆశ్చర్యంగానే ఉంటుంది. ఇదంతా భవిష్యవానికి సంబంధించింది, మొత్తం జాన్ కి ఎలా తెలుసు అని. అలా వర్షంలో జాన్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఇక ఇప్పటి నుంచే బూన్ జాన్ ని తన గురువుగా అనుకుంటాడు. తర్వాత ఇక్కడ కేట్ ఇంకా జేక్ కూడా వర్షంలో ముందుకు వెళ్తూ ఉంటారు. కానీ ఒక దగ్గర సడన్ గా కాల్ స్లిప్ అయ్యి జేక్ కేట్ కి దూరంగా పడిపోతాడు. అలా తను ఒక దగ్గర పడిపోగానే తన ముందుకి ఈతను వచ్చి జేక్ ని కొడుతూ, నువ్వు నన్ను ఫాలో చేసి వచ్చావంటే వాళ్ళలో ఒకరిని ఖచ్చితంగా చంపేస్తాను అంటాడు. అలాగే ఇప్పుడు ఈతన్ జేక్ పై కాలు పెట్టి వార్నింగ్ ఇస్తూ ఉంటాడు. దాంతో జేక్ కూడా కోపం వచ్చి తనపై అటాక్ చేయడానికి ట్రై చేస్తాడు. కానీ ఈతన్ చాలా బలంగా ఉంటాడు. అందుకే జేక్ ని పిచ్చ కొట్టుడు కొట్టి స్పృహ తప్పేలా చేస్తాడు. అలా జేక్ కింద పడిపోగానే ఈతన్ అక్కడి నుంచి వెళ్లిపోతాడు. కొంతసేపటి తర్వాత కేట్ జేక్ దగ్గరికి వచ్చి తనని మెలకువలోకి తీసుకురావడానికి ట్రై చేస్తుంది. అలా జేక్ మెలకువలోకి రాగానే, నా కొడుకు నా కళ్ళ ముందే ఉన్నాడు, నాపై అటాక్ చేశాడు, కానీ నేను వాడిని పట్టుకోలేకపోయాను అంటాడు. అలా జేక్ మళ్ళీ పైకి లేచి ఈతన్ కోసం వెతుక్కుంటూ బయలుదేరుతూ ఉంటాడు. ఇప్పుడు తను చాలా కోపంలో ఉంటాడు. కానీ తనకి గాయాలవ్వడం వల్ల కేట్ తనని ఆపి, ఇప్పుడు నీకు ట్రీట్మెంట్ అవసరం, నువ్వు రెస్ట్ తీసుకోవాలి అంటుంది. అలాగే వర్షం పడడం వల్ల వాళ్ళు వెళ్లిన గుర్తులు కూడా మొత్తం నాశనం అయిపోయాయి. ఇప్పుడు మనం వాళ్ళని కనిపెట్టలేము, అందుకే మనం తిరిగి కేవ్ దగ్గరికి వెళ్లిపోవాలి అంటుంది. కానీ జేక్ మాత్రం తన మాటలు అస్సలు వినకుండా అక్కడి నుంచి ముందుకు బయలుదేరతాడు. ఇక కేట్ చేసేదేం లేక జేక్ వెనకే తను కూడా వస్తుంది. అలా కొంత దూరం ఇద్దరు ముందుకు వెళ్ళిన తర్వాత వీళ్ళకి ఒక చెట్టుకి వేలాడుతున్న చార్లీ కనిపిస్తాడు. దాంతో ఇద్దరు పరిగెట్టుకుంటూ వెళ్లి తనని చెట్టుపై నుంచి కిందకి తీస్తారు. ఇప్పుడు చార్లీకి ఊపిరాడదు. దాంతో జేక్ తనకి సిపిఆర్ ఇవ్వడానికి చాలా ట్రై చేస్తూ ఉంటాడు. కానీ కేట్ అర్థం చేసుకుంటుంది చార్లీ ఆల్రెడీ చనిపోయాడు అని. దాంతో తను చాలా ఏడుస్తుంది. అలాగే జేక్ ని కూడా ఆపడానికి ట్రై చేస్తుంది. తను ఆల్రెడీ చనిపోయాడు, నువ్వు ఎంత ట్రై చేసినా బతకలేడు అని. కానీ జేక్ తన మాట వినకుండా తనకి సిపిఆర్ ఇస్తూనే, చార్లీ నువ్వు బతకాలి అని గట్టి గట్టిగా అరుస్తూ ఉంటాడు. అలాగే తన చేత్తో చార్లీ గుండెలపై గట్టి గట్టిగా గుద్దుతూ ఉంటాడు. ఎందుకంటే తనని అక్కడ వేలాడదీసి కొంతసేపే అవుతుంది. తను మళ్ళీ బతికే అవకాశం ఉందని ఒక డాక్టర్ గా తనకి బాగా తెలుసు కాబట్టి. అలా కొంతసేపు గట్టి గట్టిగా తన గుండెపై కొట్టిన తర్వాత సడన్ గా చార్లీ ఊపిరి తీసుకుంటాడు. అది చూసి కేట్ ఇంకా జేక్ ఇద్దరు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అలా చాలా కష్టపడి ఈవినింగ్ వరకు చార్లీని కేవ్ దగ్గరికి తీసుకువస్తారు. అలాగే చార్లీకి ట్రీట్మెంట్ కూడా చేస్తాడు జేక్. ఇంతకు ముందు చార్లీ అక్కడ ఉన్న అందరితో చాలా బాగా మాట్లాడేవాడు, కానీ ఇప్పుడు కామ్ గా ఒక్కడే కూర్చొని ఉంటాడు. అప్పుడే కేట్ ఇంకా జేక్ ఇద్దరు తన దగ్గరికి వచ్చి, నువ్వు నోరు తెరిచి అందరితో మాట్లాడాలి చార్లీ, నువ్వు ఏం జరిగిందో చెప్తేనే క్లేర్ గురించి మాకు తెలుస్తుంది అంటారు. కానీ చార్లీ మాత్రం, నేను ఏమీ చూడలేదు, నాకు ఎవ్వరూ కనిపించలేదు, కేవలం వాళ్ళకి క్లేర్ మాత్రమే కావాలి, తనని తీసుకువెళ్లారు అంటాడు. అప్పుడే వీళ్ళని వెతుక్కుంటూ వెళ్లిన మైకిల్ వాళ్ళు కూడా వస్తారు. కానీ బూన్ ఇంకా జాన్ మాత్రం రారు. దాంతో షానన్ చాలా ఫీల్ అవుతుంది. అప్పుడే కేట్ తన దగ్గరకు వచ్చి, నువ్వు ఏం కంగారు పడకు, బూన్ కి ఏమీ అవ్వదు, తను గొప్ప వేటగాడైన జాన్ దగ్గర ఉన్నాడు అంటుంది. తర్వాత మనకి జాన్ ఇంకా బూన్ కనిపిస్తారు. ఇప్పుడు రాత్రి అయినా సరే వీళ్ళు ముందుకు వెతుక్కుంటూ వెళ్తూ ఉంటారు. అప్పుడే బూన్ జాన్ తో అంటాడు, మనం అడుగు జాడల్ని ఫాలో అవ్వట్లేదు, మరి దేన్ని వెతుక్కుంటూ ముందుకు వెళ్తున్నాము అంటాడు. ఇంకా కొంత ముందుకు వెళ్తే మనకు ప్రమాదం జరగొచ్చు, మనం తిరిగి కేవ్ దగ్గరికి వెళ్లిపోవాలనుకుంటా అంటాడు. అప్పుడే ఇక జాన్ తను ఒక్కడే ముందుకు వెళ్లి బూన్ ను తిరిగి కేవ్ దగ్గరికి పంపించాలని తన దగ్గర ఉన్న టార్చ్ ని బూన్ దగ్గరికి విసురుతాడు. అప్పుడే టార్చ్ పక్కన పడిపోతుంది. అలా టార్చ్ ఎక్కడైతే పడిపోతుందో
అక్కడ మొత్తం మెటల్ ఉంటుంది. ఆ మెటల్ ని చూసి జాన్ ఇంకా బూన్ ఇద్దరు షాక్ అవుతారు. అప్పుడే బూన్ అంటాడు, మనం వచ్చిన ప్లేన్ కి సంబంధించిన ఒక భాగం ఇది అయ్యుండొచ్చు అంటాడు. కానీ జాన్ మాత్రం అదేంటో మనమే తెలుసుకుందామని ఇద్దరు కలిసి దానిపైన ఉన్న మొత్తం మట్టిని తీస్తారు. అలా మొత్తం మట్టిని తీసిన తర్వాత వీళ్ళకి అనిపిస్తుంది ఇది ప్లేన్ కి సంబంధించిన భాగం కాదు, దీన్ని ఎవరో ఇక్కడ తయారు చేశారు అని. అలా ఈ పార్ట్ ముగుస్తుంది. మరి నెక్స్ట్ పార్ట్ కోసం వెయిట్ చేసే వాళ్ళు ఈ వీడియోని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.